ఓ తాతగారు బోధించినట్లుగా ఆయన ఋషి కదా మరి, వారికి ఎంతో అందంగా చెప్పారు, ఎన్నో విషయాలు వివరించారు. దుడ్డు కోసమో ఫుడ్ కోసమో మతం మారకూడదు, గతం మర్చిపోకూడదు. కన్నడದಲ್ಲಿ దుడ్డు అనే ಏನೋ కదా, ఫుడ్ అంటే ఇంగ్లీషు. నేను అప్పటికప్పుడే ఒక కవిత రాశాను. ఏం రాశానంటే, వాళ్ళు ఇస్తారు ఫుడ్డు, వాళ్ళు ఇస్తారు దుడ్డు, కానీ వాళ్ళు చేసేది ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దట్స్ వెరీ బ్యాడ్. నిజమే కదా. సో కాబట్టి మన మూడ్ ఏంటంటే అవే స్వామీజీ వివేకానంద స్వామి చెప్పినట్లుగా అవేర్ అవ్వాలంటే అసలు మనకి తెలియాలి కదా. ఇందాక మా ఇస్రో త్రినాథ్ రెడ్డి గారు వారు సార్ కొంచెం షార్ట్గా చెప్పండి అన్నారు. స్వామీజీ ప్రయత్నం చేస్తా అన్నారు. ఎందుకని, నా లోపల ఎంత వాల్కేనో ఉందో వారి లోపల అంతే ఉంది ఆ బాధ. నేను అయిపోయిన తర్వాత వారిని పిలిచి, ఎంత మంట ఉంది సార్ మీకు లోపల, నాకంటే ఎక్కువ మంట ఉన్నాను అంటే వారేమన్నారు, ఆ మంటే కలిపింది అన్నారు. నిజమే కదా ఆవేదన. వారు మాతో ఫోన్లో మాట్లాడినప్పుడు, అంటే దాదాపు 7 ఏళ్ళు అవుతుందా సార్ త్రినాథ్ రెడ్డి గారు, 7-8 ఏళ్ల క్రితం వారు అప్పుడు చెప్పారు. వారు ఇక్కడే జాబ్ చేశారు. వాళ్ళ నాన్నగారు ఒక ఫిల్మ్ డైరెక్టర్, వారు ఇక్కడే ఉన్నారు. 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడో రిటైర్ అయ్యాకనో ఎప్పుడో ఇంటికి వెళ్తే వాళ్ళ పిన్ని పెద్దమ్మ ఇంటి ముందు ముగ్గురు లేవంట, ఇంట్లో దేవుడు లేడంట. ఆయన చాలా ఆశ్చర్యపోయారు, బాధపడ్డారు. ఎందుకని ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు, దే టర్న్ డాష్ గొర్రెలు. గొర్రెలు ఈజ్ ఎ రైట్ వర్డ్. స్ట్రైక్, హిట్ ద పాయింట్, కరెక్ట్. సో వాళ్ళు గొర్రెలు అయిపోయారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. గోవులు ఉండాల్సిన చోట ఈ గొర్రెలేంటి, ఈ గొరిల్లా బ్యాచ్ ఏంటి, వాట్ టు డూ, వాట్ ఐ కెన్ డూ. వారు ఆలోచించారు, నేను ఏం చేయగలను. ఐ మే బి రిటైర్డ్ బట్ ఐఎమ్ నాట్ టైర్డ్. అందుకని వారు ఆలోచించి భగవద్గీత ఆదర్శం, భగవద్గీతను తీసుకున్నారు, శోధించారు, పరిశోధించారు. దాంట్లో ఉన్నటువంటి భావాన్ని బయటికి సాధించి వాటిని స్టిక్కర్లుగా చిన్న పుస్తకాలుగా వేసి వారు పంచిపెట్టడం స్టార్ట్ చేశారు. అవి నాకు పంపించడం స్టార్ట్ చేశారు. అలా వేల భగవద్గీత శ్లోకాల స్టిక్కర్లు నేను వారు పంపించినవి నేను ఎంతోమందికి ఇచ్చాను. ఇవాళ నేను మా DRDO దుర్గామల్లేశ్వర గారి ఇంట్లో ఉన్నాను. వారి ఇంట్లో గదిలో నేను లాస్ట్ విజిట్లో వచ్చినప్పుడు అంటించిన భగవద్గీత స్టిక్కరు వారు ఇచ్చిందే ఉంది ఇప్పుడు కూడా. అలా ఎన్నో ఇళ్లలో. అంటే నేను ఎందుకు ఈ ప్రస్తావన ఇచ్చానంటే, మనం ఏం చెయ్యాలి, మనం ఏం చెయ్యగలం అనే ఆలోచన అన్నిటినీ సాధించేలా చేస్తుంది. నా వరకు నేను ఏం చేయగలను, 3 చేయగలం మనం. ఒకటి, సమయం ఇవ్వడం. యూ కెన్ గివ్ టైం, ఫస్ట్ థింగ్ విచ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. సెకండ్, యువర్ इंटेलिजेंस. आपको बुद्धि है ना, भगवान ने दिया, बुद्धि दे सकता है. आइडिया, प्रभु जी गुरु जी ऐसा कर सकता है ना, वी कैन डू लाइक दिस, यू कैन गिव दिस ఐడియా. అందరికీ అన్నీ తట్టవు కదండి, కరెక్ట్. అది ఒక ఉపకారం, అదొక సేవ, దట్స్ ఆల్సో సర్వీస్. కవి ఎస్. సో ఫైనల్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, విటమిన్ M. If there is no vitamin M, we can't, correct. సో పర్లేదు, మేము చూసుకుంటాం, మేము ఉన్నాం అని ఒకరో ఇద్దరు ముగ్గురు వస్తేనే కదా ఇక్కడ మనం రాగలిగాం. నేను డిపెండ్ అయ్యాను ఒక ముగ్గురు మీద, త్రిమూర్తుల్లాగా. మా మల్లికార్జున రెడ్డి గారు, మా దుర్గామల్లేశ్వర్ గారు, మా డాక్టర్ పురుషోత్తం గారు. సో ఏం బయలుదేరు, ఇట్స్ ఆల్రెడీ హ్యాపెన్. నేను చాలా టెన్స్ ఫీల్ అవుతూ వచ్చాను ఏమవుతుందని. అందుకంటే నేను ఎక్కువ హ్యాపీ అయింది ఏంటో చెప్పనా, లాస్ట్ విజిట్ కంటే దుర్గామల్లేశ్వర్ గారు, డాక్టర్ గారు, ప్రభాకర్ రెడ్డి, నేను బాగా హ్యాపీ అయింది ఏంటంటే ఎక్కువ మంది తల్లులు వచ్చారు. విత్ బిగ్ హ్యాండ్ టు అవర్ మదర్.
అలాగే పిల్లలు కూడా వచ్చారు, బట్ దే ఆర్ బ్యూటీ బట్ నాటి. గివ్ ద బిగ్ హ్యాండ్ టు ద ఆల్ చిల్డ్రన్. ఎవరు అల్లరి చేయట్లేదు, అంతా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కాదు, వెరీ గుడ్లు అందరూ వెరీ గుడ్లే. అందులో చాలా కిడ్స్ ఉన్నారు, బట్ అల్లరి చేయకుండా ఉన్నారు. ఈ పిల్లలందరితో నేను స్నాప్ దిగాలి, ఈ పిల్లలంతా పైకి రావాలి, మర్చిపోదు. నేను వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నేను ఇస్తాను గిఫ్ట్, ఆ తర్వాత మీరు అవ్వాలి షిఫ్ట్, ఆ తర్వాత నేను ఇస్తాను లిఫ్ట్. మీరు అలా చేయకపోతే ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ లిఫ్ట్. ఓకేనా? సో అలాగే నేను మర్చిపోతానేమో అని జేబులో పెట్టుకున్నాను. చాలా ఘటికురాలైన మా స్ఫటికి గిఫ్ట్ జేబులో పెట్టుకున్నాను. నేను అండర్స్టాండ్ ఘటికురాలు మీన్స్ క్యాపబుల్ అండ్ స్ట్రాంగ్. ఐఎమ్ రియల్లీ ప్లీజ్డ్. నేను వెంటనే ఆ కీర్తన ఏదైతే ఉందో ఎందరో మహానుభావులు నాకు చాలా చాలా ఇష్టం. అందులో ఆ భావన, నేను ఇక్కడే కోదండరాముడిని దర్శించేశాను. ఆయన పాట, ఆమె నృత్యం ఈ క్షేత్రానికి విలువ తీసుకొచ్చింది. వాళ్ళ టీచర్ గారు ఎవరో, మరి పేరేం పేరా? మిథుర్ శ్యామ్. ఈజ్ నాట్ హియర్, బట్ గివ్ ద బిగ్ హ్యాండ్ టు హిస్ మాస్టర్. మిథుర్ శ్యామ్. వీ హ్యావ్ వన్ మధుర్ శ్యామ్. మిథుర్ శ్యామ్ వండర్ఫుల్. సో టెల్ అబౌట్ దిస్. మన అభయం చూసానా, ఇలాంటి కార్యక్రమాలు మన హిందువులు చైతన్యపరచడం కోసం చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో, చాలా సందర్భాల్లో చేస్తూనే ఉంది. చాలా సంస్థలు కూడా చేస్తున్నాయి. ఈ 2025 విశేషం ఏంటంటే, మనం చివరి అంకంలో ఉన్నాం, ఇంకొక 25 రోజులు. ఈ సంవత్సరంలో అతిపెద్ద విశేషం ఏంటంటే, డాక్టర్ పరమ పూజ్య కేశవ్ బలరామ హెగ్డేవార్ స్థాపించినటువంటి, డాక్టర్ జీ స్థాపించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి వత్సరం. భారత్ మాతాకి. మా సుదీక్షకి, మా లాస్యకి ఆ రాధా గోవిందులు ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళు పాపం రేపొద్దున ఇక్కడ మనకి ఫంక్షను, దానికి ఏమో టెన్షను. ఎందుకంటే రేపు ఎగ్జామ్. నేను అన్నాను, నువ్వు జస్ట్ గెస్ట్, డూ యువర్ బెస్ట్, బట్ నువ్వు రావడం మస్ట్. నువ్వు వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపు వచ్చిన టెస్ట్. తల్లి. సో కాబట్టి నేను ఇక్కడ అమ్మలందరినీ చూడగానే ఆనందపడిన విషయం ఏంటంటే, మరి నేను ఇలా మాట్లాడుతున్నాను, మా దుర్గా మల్లేశ్వరరావు గారి బెటర్ ఆఫ్ అమ్మ అంటాం కాబట్టి ఆవిడ పేరు మర్చిపోయాను. అలా అమ్మలాగా ఇవాళ బోల్డ్ అని వడ్డిస్తే ఈ గలం పనిచేయడానికి కారణం ఆ బలం. కాబట్టి తల్లులు లేకపోతే మనం ఉన్నామా? కాబట్టే మన సంస్కృతి ఎక్కడ మొదలైంది? మాతృదేవో భవ. ప్రసాదాలు బాగున్నాయి కదా సార్, ఎవరో ఒక్కరే చేశారు కదా. ఆయన పేరేంటి? ఈజ్ హియర్. వచ్చారాయన? ఆ కిరణ్ కుమార్ గారికి రావాలి, ఎందుకు ఒక్కరే చేశారంటే మన అందరికీ మంచి ప్రసాదాలు. సో కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రసాదాలు ఉన్నాయి, మీరందరూ న్యాయం చేయాల్సిందే, అదేనా? కాబట్టి మీరంతా వాయిస్ కూడా చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అర్థం ఏంటి మనందరికి తెలుసు కదా. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, చాలా గొప్పవాడు అతను, పేరు అది తెలియదు, తెలుగు మాట్లాడుతున్నాడు, చాలా దారుణమైన నిజాలు చెప్పాడు. పాకిస్తాన్లో ప్రతి సంవత్సరం 1300 పైన ఆడపిల్లలు కిడ్నాప్ గావిపోతున్నారు. ఏ ఆడపిల్లలు? మన ఆడపిల్లలు. అలా మెచ్యూరిటీ హిట్ అవ్వగానే ఎత్తుకుపోతారు. జెనోసైడ్ అంటే మనం ఏమనుకుంటుంటాం? చంపేయడము, నరికేయడము, బాంబులేయడం ఉంటుంది. కాదు, దిస్ ఈజ్ ఎ రియల్ జెనోసైడ్. నా పిల్లల్ని ఎవరిని బయటికి తీసుకెళ్ళి ఇబ్బంది అయితే వాళ్ళకి హెల్ప్ చేయండి, చిన్న బిడ్డలు కదా, టేక్ కేర్. సో
ఈ పిల్లల్ని ఎత్తుకుపోవడం వెనక ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్ని హిందువులు పెరగకుండా ఉండడం అనే సింగిల్ కాన్సెప్ట్. హిందువులు పుట్టకుండా ఉండడం, అసలు హిందూ ఉత్పత్తి పెరగకుండా ఉండడం. ఎక్కడి నుంచి వస్తారు? ఆడపిల్ల అంటే ఏంటండి? మాతృగర్భం కలిగినటువంటిది. ఇప్పుడు ఆడపిల్లని చూడగానే ఏం గుర్తు రావాలి? వచ్చే జనరేషన్ కదా. ఆ వచ్చే జనరేషన్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ఆ పిల్లలు ఎత్తుకుపోవాలి, బలవంతంగా ఏదో చెయ్యాలి. మాట్లాడకూడదు, చంపేసి ఆ శవాలని ముక్కలు చేసి ఇంటి ముందు పాడేసేయడం, లేదు అమ్మేయడం, భాగాలుగా కోసి. మన ఆడపిల్లలే అలా ఈ దేశంలో కూడా లక్షల మంది ఆడపిల్లలు సూట్ కేసుల్లో ప్యాక్ అయిపోతున్నారు, ఫ్రిడ్జ్లో ముక్కలైపోతున్నారు. ఇదే బెంగళూరులో మహాలక్ష్మి మేబీ 30+. ఈగో ప్రాబ్లం కదా మన చదువు అంతా. ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఈ ఫర్ ఈశ్వర లేదు కదా. ఈ ఫర్ ఈగో. ఈశ్వర విల్ గో, ఎవ్రీథింగ్ విల్ గో. మొగుడు ఏమనకూడదు, అమ్మ ఏమనకూడదు, నాన్న ఏమనకూడదు, మేస్టర్ ఏమనకూడదు. మనం హట్, తర్వాత ఫట్, బికాజ్ వీఆర్ నాట్ ఫిట్. యు గాట్ ఇట్? అందరికీ తెలుగు వస్తుందా? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్? థ్యాంక్ యూ. ఓ చిన్న పిల్లవాడండి, మన ప్రభాస్ ఉన్నాడు కదా, ఈ పాటికి ప్రభాస్ లెక్క ఉండేవాడు వాడు బతుకుంటే. వాడి పేరు శివ. బట్ 9th క్లాస్లో ఈ బికమ్ శివ. చాలా పెయిన్ఫుల్. వాళ్ళ అమ్మ కళ్ళు ఇంకా నాకు కనబడుతున్నాయి, నా కళ్ళల్లో. ఆ తల్లి ఏడ్చి ఆ కళ్ళు ఇక పెద్దగా అయిపోయింది. వాడు 9th క్లాసు. వాళ్ళ నాన్న తిరుమలలో పనిచేస్తాడు. స్కూల్కి వెళ్తే వాడు లేడు. మాకు తెలియదండి, మీ అబ్బాయి 2-3 days నుంచి రావట్లేదన్నారు. ఈయనకి బీపీ వచ్చేస్తుంది. ఇందాక చెప్పారు కదా, బీపీ తొందరగా వచ్చేస్తుంది మనకి, కోపం తొందరగా వచ్చేస్తుంది. కోపం వచ్చేసింది, వెతికాడు, ఎక్కడో క్రికెట్ ఆడుతున్నాడు వాడు. ఆటే బెల్ట్ తీశాడు, వాడిని అందరి ముందు కొడిశాడు. ఏం హట్ అయింది ఇప్పుడు? ఈగో హట్ అయింది. ఆ హట్ అయ్యేసరికి వాడు ఇంటికి వచ్చాడు వాళ్ళ నాన్నతో పాటు. ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏదో దెబ్బకలేదు, వెన్న రాసింది. మన్నాడు స్కూల్కి తయారయ్యాడు. మళ్ళీ వాళ్ళ నాన్న దింపి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ మళ్ళీ రాలేదు వాడు. మా అబ్బాయి అన్నాడు, స్కూల్ అయిపోయాకనే వెళ్ళిపోయాడండి అన్నాడు. ఎక్కడ ఉన్నాడు? వెతికారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, కాళహస్తి నుంచో ఇంకెక్కడి నుంచో. సార్ ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన ఒక శవం ఉంది. వీడు రైలు ఎక్కేసాడు తిరుపతిలో, వెళ్ళే రైల్లో దూకేశాడు. అలా ఎన్నో జీవితాలు. వాడు ఈ దేశానికి సేవ చేయాలి, ఈ ధర్మానికి సేవ చేయాలి, అమ్మా నాన్నకి సేవ చేయాలి. కానీ వాడు ఏమైపోయాడు? ఏమీ కాకుండా పోయాడు. మన మగపిల్లలు అలా అయిపోతున్నారు. చాలామంది మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు దొరకట్లేదు. వాడు సాఫ్ట్వేర్ వాడికి ఆడపిల్ల దొరకదు. సార్ యూ అండర్స్టాండ్? ప్రీస్ట్ ఈజ్ నాట్ గెటింగ్. పూజారికి పిల్ల దొరకదు. ఏంటి వాడు చదువుకున్న పూజారికి కూడా పోనీ ఉత్తమ మంత్రాలు మాత్రమే చెప్పే పురోహితుడు కాదు. He studied well, but still his life is hell. మరి ఎవరికి దొరుకుతున్నారు? మన హిందూ ఆడపిల్లలో జిమ్ బాయ్కి దొరుకుతున్నారు. జిమ్లో స్లిమ్ అవుదామని మన వాళ్ళు అక్కడికి వెళ్తే స్లమ్ అక్కడ రెడీగా ఉంది. వాళ్ళు ట్రిమ్ చేసి పెళ్ళైన ఆడదాన్ని కూడా, వాళ్ళకి అదేం లేదు కదా, చక్కగా అక్కడ వాడు వల, వీళ్ళ బతుకులు ఆ వల. తెలుగు అర్థమైందా? వాడు వేసిన వల వీళ్ళకి కలిగించింది కళ, వీళ్ళున్నది ఆ వల, బతుకంతా విలవిల. ఇది పొలిటికల్ చెప్పాను, బట్ ప్రాక్టికల్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, వెరీ సాడ్. కుటుంబాలు కూలిపోతున్నాయి, కొత్త కుటుంబాలు పుట్టట్లేదు. అక్కడ చూస్తే हम 5 हमको 25, 4 बीबीज 40 बेबीज. Got it?
ఇలాంటప్పుడు చెప్పచ్చు రమేష్ గారు చేయడు ఆ పని, నిలబడ్డాడు. వేరే మీకు ఎంతమంది పిల్లలండి? ఒక లింగం, ఒక లింగం, అది కూడా బోడి లింగం. ఒక లింగం, దట్టు బోడి లింగం. ఈ నాట్ ఫిట్ ఫర్ రణరంగం, ఈ డోంట్ నో వెరీ శ్రీరంగం. తెలుసా మనకు అసలు ఈ వేటికి వీఆర్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. ఖచ్చితంగా వీ నో టైల్స్, వీ నో స్టైల్స్, బట్ వీ డోంట్ నో ద డీటెయిల్స్. ఖచ్చితంగా తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. ఇందాక ఆ పిల్ల స్ఫటిక ఆ కీర్తన చక్కగా నాట్యం చేసింది. చిన్న బిడ్డ కాబట్టి అర్థం అంతా తెలియచ్చు, తెలియకపోవచ్చు. మనకు కూడా చాలామంది తెలియదు. ఎలా చూడాలంటే ప్రపంచాన్ని ఆ కీర్తనలో చెప్పారు. ఆ చివరి చరణానికి ముందు చరణంలో ఎలా చూడాలి? సుధా భావనతో ప్రపంచాన్ని చూడాలంట. సుధా అంటే ఏంటండి? ప్రపంచాన్ని అమృత దృష్టితో చూడాలి. మరి నువ్వు మృత కళేబరాన్ని పూజిస్తే అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చర్చికి వెళ్ళు, నిలబెట్టిన శవం. మసీద్కి వెళ్తే పడుకోబెట్టిన శవం. ఏ శవం కావాలి? ఏ శవం కావాలి మీకు? దర్గాలో పడుకోబెట్టిన శవం, చర్చిలో నిలబెట్టిన శవం. యు వాంట్ శవం ఆర్ శివం? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం పిల్లలకి శివుడంటే చెప్పం, రాముడంటే చెప్పం, కృష్ణుడు అంటే చెప్పం. చెప్పాలంటే వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే మీకు కూడా ఉండాలి. ఎవరికైనా వైకుంఠపాలి తెలుసా అండి? అబ్బా, థ్యాంక్ యూ. ఎప్పుడో 13వ శతాబ్దిలో మన భారతీయుడు కనిపెట్టాడు. దాని వెనక ఎంత అర్థం ఉందో తెలుసా? మన స్నేక్ అండ్ ల్యాడర్ అంటూ ఆడుతున్నాం ఇప్పుడు. అసలు మేము ఆడేమో అన్నోళ్ళు చేయొద్దండి ఒకసారి. రమేష్ చెప్పచ్చు, లేవచ్చు. మళ్ళీ మంచి ప్రసాదం ఉంది, డోంట్ వరీ. ముసలోడు కదా సార్, అందుకని మేము చెప్పరా. మన గోల్ ఏంటి అసలు? వైకుంఠపాలి చచ్చుకోవాలి. పరమపద సోపాన పటము తెలుసా మీకు? చిన్నప్పుడు కొని చింతపిక్కలు తెలుసు కదా, ఆరు గవ్వరం అవి పెట్టి ఇలా అని ఆడేవాళ్ళం. ఆడితే ఏవో వస్తాయి, దాన్ని బట్టి అది పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం, మళ్ళీ కిందకు వచ్చేస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం, కిందకి వెళ్ళి పైకి, కిందకి, పైకి, కిందకి. ఫైనల్లీ మనం గోయింగ్ టు పరమపదం వైకుంఠం. దాన్నే పురందాస్ చెప్పాడు, అల్లిదే నమ్మనే ఇల్లు బంది సొమ్మనే. మన ఇల్లు అక్కడే ఉంది, ఇక్కడ ఏం లేదు. వి కేమ్ హియర్ జస్ట్ లైక్ ఇట్. కానీ మనకేమన్నా అర్థమవుతుందా? మనకేమీ తెలియదు. అసలు మనకి బెంగ లేదు. మనకి ఇక్కడ దాని గురించి బెంగ లేదు, ఇంకా అక్కడ దాని గురించి బెంగే ఉంటుంది. చెప్పండి చెప్పండి. చాలా పెయిన్ఫుల్ ఏంటంటే, పాకిస్తాను అనేది ఒక 75 ఏళ్ల క్రితం పుట్టించబడింది. లక్షల మంది హిందువుల్ని ప్రత్యక్షంగా చంపేశారు. తర్వాత మత మార్పిడితో, తర్వాత ఇప్పుడు ఇందా చెప్పాను కదా, మెచ్యూర్ అయిన పిల్లని అట్లే ఎత్తుకుపోయి, ఇంకా ఒకవేళ దాని గర్భంలోంచి పిల్లలు వచ్చినా తీవ్రవాదులు వస్తారంతే. శివాజీ రాడు, శంభాజీ రాడు, రాణా ప్రతాప్ రాడు, నేతాజీ రాడు, వివేకానందుడు రాడు. ఎందుకని? అక్కడ విత్తనం రాక్షసుడి నుంచి వస్తుంది. కాబట్టి స్ట్రాంగ్ మెన్స్, స్ట్రాంగ్ ఉమెన్స్ మనకు కావాలి. స్ట్రాంగ్ హిందువులు. దానికి తెలుగులో నిక్కమైన నీలం ఒక్కటున్నను చాలు, తలుకు బెలుకురాళ్ళు తట్టడేలా. మనకు చాలా మంది ఉన్నాం హిందువులం అని అనుకుంటున్నారేమో. హిందువులు అనబడేవాళ్ళు, హిందువుగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది. నన్ను ఇంటర్వ్యూలో అడిగారు, స్వామిజీ మీరు యూఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్? నో,
ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. నో, యూ హ్యావ్ పబ్లిక్ సపోర్ట్, నో, వై డోంట్ యూ అన్నారు. అంటే నేను చెప్పాను, నేను ఎలక్షన్లోకి దిగితే నాకు వార్డు మెంబర్గా కూడా గెలవని నేను అన్నా. వై అన్నారు. ఎందుకంటే హిందువులు లేరు కాబట్టి అన్నారు. అదేంటి, అందరూ హిందువులే కదా, మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా అన్నారు. నేను చెప్పాను, లేదు లేదు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, శెట్టి గారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు, నాయుడు గారు ఉన్నారు, ఇంకా 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 ఉన్నారు, అంత హిందువులు లేరు. ఇంకా అంతా యాదవులు ఉన్నారు, రాజులు ఉన్నారు, కొమ్మరోళ్ళు ఉన్నారు, కమ్మరోళ్ళు అందరూ ఉన్నారు, హిందువులు లేరు. నాకెవరు కావాలి ఇప్పుడు? హిందువులు కావాలి. హిందువులుగా ఉంటే మనం ఉంటాం. పహల్గావ్లో చంపేటప్పుడు వాడు తుపాకీ తీసి, సార్ శెట్టి గారా అండి, మీరు రెడ్డి గారా సార్, మీరు నాయుడు గారా, మీరు శర్మ గారా, మీరు కుమ్మరోళ్ళా, మీరు కమ్మరోళ్ళా, మీరు యాదవులా, ఇట్లా అడిగాడు వాడు. హిందూ అంటే వేసాడు. కాబట్టి నిన్ను వేసేటప్పుడు, నిన్ను కోసేటప్పుడు వాడు చూసేది నువ్వు హిందువా కాదా. కాబట్టి మనము కులం అది నీ ఇంటి లోపల ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా హిందువుగా ఉంటేనే ఉంటావు. కాబట్టి ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండి, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. కాబట్టి మనం బంధువులుగా ఉండాలి, మనం ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి. మొన్న కూడా ఏదో ఇంటర్లో చూశాను, రఘునందన్ మెదక్ వెళ్తే, మీరు ఒక్క టోపీ వాళ్ళకి, ఒక ముస్లిం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక యాక్సిడెంటో లేకపోతే ఇంకో గొడవో ఇబ్బందో వచ్చింది, వెంటనే మిగిలిన ముస్లిమ్స్ వాళ్ళ వ్యాపారం వదిలిచ్చేస్తారు, వాళ్ళ పని వదిలిచ్చేస్తారు. కానీ మొన్న ఛత్తీస్గఢ్లో ఎక్కడో ఒక షాపు వాడు మరక వచ్చి ఆ మెడికల్ షాప్ వాడిని పొడుస్తున్నాడు, కత్తితో పొడుస్తుంటే ఆ షాప్లో వాడికి అసిస్టెంట్లు ఉన్నారు, 3-4, వెంటనే పారిపోయారు, ఎవడు రాలే. వాడు హిందూ షాప్లో హిందువులు పొడిస్తే ఆ లోపల పనిచేసేవాడు కూడా వాడికి సపోర్ట్ రావాలి. మన అక్కడో దండిగా. ఇంకోటి చూశాను, పాత బస్తీలో ఒక లారీ ఒక ఎలక్ట్రిక్ పోల్ గుద్దేసింది. అతను లారీ డ్రైవర్ ముస్లిం, అతన్ని పోలీసులు తీసుకెళ్ళారు. అతన్ని విడిపించడానికి ఆ నెక్స్ట్ డే అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే ముస్లిం వచ్చాడు. ఇక్కడ మన దేవాలయాలు కూల్చేస్తే, మన దేవాలయానికి ఆపదొస్తే, మన వాడికి ఎవరికైనా ఇబ్బంది వస్తే మన ఎమ్మెల్యే రాడు. ఎందుకంటే వాడు హిందువు కాదు, ఓట్లు వేసిన వాడు కూడా హిందువు కాదు, హిందూ భావంతో వాడు ఓట్లు వేయలేదు. మా మసీద్కి ఏం చేస్తారు అని అడిగి వాళ్ళు ఓట్లు వేస్తారు, మా చర్చికి ఏం చేస్తారు అని అడిగి వాళ్ళు ఓట్లు వేస్తారు. నువ్వు ఎప్పుడైనా ఆ దృష్టితో ఎప్పుడైనా అడిగేవా? కులమలం తినే దరిద్రులారా మారండి, పార్టీలకి కుక్కలుగా మాట్లాడే పందులారా మారండి, అన్ని మతాలు ఒకటనే దరిద్రులారా సావండి. ఎందుకంటే అందంగా చెప్పండి, ఐ డోంట్. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. ఇంత అన్యాయం జరుగుతుంది. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి, ఈ దేశాన్ని నల్లగా ఒకడు పచ్చగా ఒకడు చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే కొంచెం కూడా జ్ఞానం లేదండి. మొన్న విజయవాడ వెళ్తే మనకి నవంబర్లో ఆ టైంలో కార్తీక మాసం కదా, లాస్ట్ మంత్ కార్తీక మాసం ఏం జరుగుతుంటాయి మామూలుగా గ్యాదరింగ్స్? ఏ భోజనాలు? నిజం చెప్పండి, నేను చెప్పనా? అద్దుగో మా నాగార్జున గారు చెప్పాడు, వంగలపొడి కుల భోజనాలు, వన భోజనాలు ఎందుకని చెప్పండి. అందుకని నా రిక్వెస్ట్, మీరు నెక్స్ట్ కార్తీక మాసం ఈ బెంగళూరులో మన భోజనాలు వన భోజనాలు పెట్టండి, నేను వస్తాను. టైటిల్ కూడా ఇప్పుడే చెప్తున్నా డాక్టర్ గారు, ఇప్పుడే చెప్తున్నా, హైందవ బంధు వన భోజనాలు. నేను వస్తాను, పిలవండి. ఫీల్ యాజ్ హిందూ.
ఇంక ఫ్యూచరు నీ ధనం నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావేమో. పాకిస్తాన్లో 1936లో ఒక సేట్, అతని పేరు చమన్లాల్ సంథింగ్, ఇప్పటికి ఉంది ఆ ఇల్లు. అతను ఇటు ఒక బిల్డింగు ఇటో బిల్డింగ్ కట్టించాడు, మధ్యలో ఇలా ఆర్చ్ కట్టాడు. ఒకసారి అందరూ కుడి చేయి పిడికిలు బిగించండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్. కొంచెం అవే అందుకోసం. అతను దగ్గర పని చేసేవాడు ఒక మరక, వాడికి 40+ ఉంటాయి. ఏమయ్యా, మా పిల్లలు ఇద్దరికి 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నా, మరి నీకు ఎంతమంది పిల్లలు, నువ్వేం కట్టిస్తున్నావు అన్నాడు. వాడు చెప్పాడు, సార్ నాకు 9 మంది పిల్లలు సార్. అదే పని లేదు సార్, వాళ్ళకి అదే ఉద్యోగం, మంచం మీద పని చేస్తారు, మంచం కింద పని చేస్తారు, ఎక్కడన్నా పని చేస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి భేషజం లేదు. వాడు టైర్లు పంచర్ వేస్తాడు, 10 రూపాయల డాక్టర్ పేరు చెప్పి బాంబులు తయారు చేస్తాడు. వాడు మన ధర్మాన్ని నాశనం చేయడానికి రాత్రి పగలు కష్టపడుతున్నాడు. నువ్వు ధర్మ రక్షణకి కష్టపడవు, బొట్టు పెట్టడానికి సిగ్గు. అలాంటి వాళ్ళ మీద ఎత్తాలి కదా. ఇంకా అంతకంటే మాట్లాడు. వాడు అన్నాడు, సార్ షేక్జీ మాకేం బెంగలేదు, నువ్వు 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నావు, నాకు 9 మంది పిల్లలు ఉన్నారు. ఈ 2 బిల్డింగ్స్ కాకుండా కరాచీలో అక్కడ సేట్లు కొన్ని బిల్డింగ్స్ కట్టించారు, రావలపిండిలో సేట్లు కొన్ని బిల్డింగ్స్ కట్టించారు, అలాగే ఇంకా కొన్ని నగరాలు కదా, లాహోర్లో కొన్ని బిల్డింగ్స్, ఇవన్నీ మాకే కదా అన్నాడు. 36. వాడు చెప్పిన మాట ఎప్పుడు నిజమైంది? 47. Within 10 years, 11 years it's happened, the prediction. Why? Because they are awaiting, but we are fighting. Ramanjaneyu is fighting with Veeranjaneyu. ఎందుకని? This fellow is a slave to a party and this fellow is slave to another party. Both are Hindus, both are godless. It's very pain. We are not using our brain. వాళ్ళు అనుకునేది వాళ్ళ కళ్ళకనేది నిన్నగాక మొన్న వాడెవడో చెప్పాడు, మేము నరకడం మొదలు పెడితే హిందువులు పారిపోవడానికి గల్లీలు దొరకవు అని. నాస్తికులని చెప్పబడే కుక్కలు వాటి మీద స్పందించవు, హేతువాదులనే కుక్కలు వాటి మీద స్పందించవు. కేవలం దే టార్గెట్ అవర్ హిందూస్ ఓన్లీ. శివలింగం గురించి వాడు కామెంట్ చేస్తాడు, జన అజ్ఞాన వేదిక. ఏమన్నాను నేను? ఖచ్చితంగా హిందువులు హిందుత్వాన్ని మర్చిపోయేలా చేయడం కోసం మన ఆడపిల్లలకి గాజులు లేకుండా చేస్తారు. ఒకవేళ యంగ్ బాయ్ ఎవడైనా బొట్టు పెట్టుకుంటే ఏంటి అప్పుడు సౌండ్లు గెలిచిపోయావు నువ్వు, వాడు మర్డర్ చేస్తే పర్లే, వాడు మందు కొడితే పర్లే, వాడు పప్పుకి వెళ్తే గబ్బు అయిపోతే పర్లే, కానీ వాడు బొట్టు పెట్టుకోకూడదు, వాడికి ఒక కట్టుబాటు ఉండకూడదు. ఎవరు పాడు చేస్తున్నారు? వాడిని కిండలు చేసింది ఎవరు? మనోళ్ళేనా? వాడు 3 ఏళ్ళు ఉండవండి. మొన్న కాశీలో పొద్దున్నే 6 నెల క్రితం కాశీలో మేము ఇది ఉందిగా బ్యాటరీ రిక్షా, దాంట్లో వెళ్తున్నాం. పొద్దున్న ఒక ముస్లిం ఓల్డ్ మ్యాన్, అతని మనవడు, బోత్ హ్యావ్ స్కల్ క్యాప్, బోత్ ఎర్లీ మార్నింగ్, నాట్ ఈవెన్ 6, బట్ దే ఆర్ ఫిక్స్. నీ ముఖానికి స్నానం చేయవు, నువ్వు దరిద్రుడివి, నువ్వు స్నానం ఆడతాడా, ఏం పోయగలం? నీకు ఒక పద్ధతి లేదు, నీకు చెబితే వినవు, నీకు స్వేచ్ఛ ఎక్కువ. ఆడపిల్లలు ఎంతమందికి వంటవచ్చు? ఏదో మధ్యాహ్నం మా మల్లేశ్వర గారు ఏదో జోక్ చేస్తూ, ప్రభు నా వంట బాగుందా మా మిస్సెస్ వంట బాగుందని. నేను ఆశ్చర్యం చూసాను, ఏం వంట చేశారు అని. ఆయన ఏదో హెల్ప్ చేసి ఉంటారనుకున్నాను. నాకు వేడి నీళ్ళు కాసి ఇచ్చారండి. గొప్ప వంట కదా కాదా? ఆవిడదేముందండి మ్యాటరు, ఆయనది వాటరు.
ఐ అండర్స్టూడ్ లేటర్. మరి ఆయన కష్టం మామూలు కాదుగా. నీళ్ళు కాసి అందులో పచ్చకర్పూరం వేసి తులసి వేసి బట్టలో పోసారు. నేను సరదాగా చెప్తున్నా, ఆడపిల్లలకి అమ్మ కుకింగ్ వచ్చాయంటే మజ్జిగ వండడం వచ్చండి. మజ్జిగ వండుతారండి. ఏం చెప్పాలి అసలు? ఇప్పుడు ఎవరు నేర్పాలి? మన ఆడపిల్లంతా చెడ్డోళ్ళ చెప్పండి. పోనీ మన ఆడపిల్లలు చెడ్డపిల్లలా? చెడ్డపిల్లలు అయితే ఎలాంటి గట్టిగా నేను పట్టుకు వస్తుందా? మా సుదీక్ష వస్తుందా? మా లాష్ వస్తుందా? మా ముగ్ధ వస్తుందా? కాదు కదా. మన ఆడపిల్లంతా చెడ్డపిల్లలు కాదండి. ఆ బిడ్డల్ని కాపాడుకోవాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి వివరించాలి. తల్లి ఇదిరా చెప్పట్లేదు. మనం ఏం చెప్పట్లేదు. వీఆర్ నాట్ గివింగ్ టైం బికాజ్ యు ఆర్ బిజీ విత్ స్టడీస్. దే ఆర్ బిజీ. మీన్ వైల్ ఎంటర్ వన్ క్రేజీ అండ్ ఇట్ టేర్ అవుట్ హర్ లైఫ్ పేజీ. అయిపోతుంది. ఆ పిల్ల శవం కూడా దొరకదు. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయండి, ఎన్ని దారుణాలు. ఈ బెంగళూరులో ఆ మహాలక్ష్మి అనే అమ్మాయిని వాడు నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. వాడికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఢిల్లీలో ఉన్న మరో పంది శ్రద్ధ అనే అమ్మాయి. దానికి కొంచెం కూడా బుద్ధి లేదు. ఏదో యాప్లో చూసి వాడు తోపడుకుని పోపేస్తాడని సోపేస్తుంటే వెళ్ళిపోయింది. వాడు మాపేసి దీన్ని పట్టుకుపోయాడు. పట్టుకుపోతే వాళ్ళ నాన్నకి ఫోన్ రావట్లేదు, ఈ పెళ్ళి ఎక్కడ ఉంది అని. వితౌట్ పెళ్ళి దిస్ క్రేజీ గర్ల్ వెంట్ టు ఢిల్లీ. ఫోన్ రాలేదని వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే వాడు ఎత్తి, మీ అమ్మాయి ఎప్పుడే చచ్చిపోయింది అన్నాడు. ఎప్పుడు అన్నాడు. 2-3 నెలలు అయింది అన్నాడు. ఎలా అన్నారు? నేనే ఇచ్చి అన్నాడు. ఇప్పుడు మనకి యాడ్ వస్తుంటుందా, మరక మంచిదే అని. అసలు మరక చాలా ప్రమాదం. మరక ఎప్పుడు మంచిది కాదు. మరక ఎప్పుడూ మంచిది కాదు. ఎక్కడైనా స్కార్పియో. దాని లక్షణం ఏంటి? అంతే, అదే పనిచేస్తుంది. వాడు ఎత్తుకుపోయాడు. ఈ పిల్ల పెళ్ళి అంది. ఏందే లొల్లి, ఐ డోంట్ లైక్ పెళ్ళి అని వాడు ఉల్లిని కోసేసాడు. ఈ చాప్డ్ లైక్ ఉల్లి. మళ్ళీ మాట్లాడకుండా కోసి ఏం చేశాడు? ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఢిల్లీలో ఆ పిల్ల డబ్బులతో ఫ్రిడ్జ్ కొని ఆ పిల్లని చంపేసి ముక్కలు చేసి దాంట్లో పెట్టి ఢిల్లీలో గల్లీకో ముక్క ఇసేసాడు. కనీసం ఆ పిల్ల బాడీ దొరకలే. అటువంటి నీచ నికృష్ట నరహంతక పైశాచిక ఉగ్రవాద జాతిని ఎలా నమ్ముతున్నారు? ఇదే బెంగళూరులో పానీపూరిలో ఉప్పు తక్కువైందని వాడి పానీ గడిపాడు. వేడి పానీపూరి తింటారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ప్రతిజ్ఞ చెయ్యండి, దానికి కట్టుబడండి. దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలేదు, హిందువుల దగ్గర ఉంటేనే కొనండి. దేవుడికి పూలు పెట్టమని పర్లా. ఇప్పుడు వెనకాల ఏం పూలు ఉన్నాయి? ఏవో నిజం పూలు అవి కాదుగా. లుక్ లైక్ రియల్, కరెక్ట్, నో ప్రాబ్లం. ఇది రియల్. దిస్ హ్యావ్ స్మెల్, దిస్ హ్యావ్ లైఫ్. మీరు దేవుడికి పూలు పెట్టాలి అనుకుంటే చక్కగా ఒక 4 కుండీల్లో పెంచుకోండి. మీకు దొరికితే హిందువుల దగ్గర కొనండి, ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు. కానీ పందుల దగ్గర కొంటే ఏమవుతుందంటే అది పరమ పవిత్రం. వాడు స్నానమే చేయడు. ఏక్ మైనాకో ఏక్ స్నానం కర్తా బౌత్. మరి నా భాషలో చెప్పనా? కడుక్కోవడం రాని అడుక్కు తినే జాతి వాళ్ళ దగ్గర కొంటారా మీరు? ఒకటేమో రాయితో తుడుచుకునే బ్యాచ్, ఒకటేమో కాగితంతో తుడుచుకునే బ్యాచ్. మనకెందుకు అది? మనకి ఎన్ని నదులు ఉన్నాయండి. మన దగ్గర వాటర్ ఉంది, మన దగ్గర మ్యాటర్ ఉంది. వాడి దగ్గరే ఉంది క్వార్టర్ తప్ప. కొంచెం ఆలోచించాలి కదా. ఏ భయ్యా ఏ కిतना है? कौन है आपका भैया? ये मेरा भैया.
आपके लिए తయారు करता है एक గొయ్య కదా. ఇలాంటప్పుడు చెప్పడండి. ఇందాక సరదాగా మీతో ఐ వాంట్ టు షేర్. డాక్టర్ గారు వచ్చారు, అలాగే మా దుర్గమలేశ్వర గారు, ఇద్దరు ఏం చెప్పారు చెప్పిన, వాళ్ళిద్దరిని అసలు రైట్ పర్సన్స్, లైక్ రైట్ బ్రదర్స్. ఇద్దరికి ఇద్దరే సరదాగా ఎప్పుడో జరిగింది. రైట్ బ్రదర్స్ని పిలిచారు స్టేజ్ మీదకి. ఈ చిన్నోడు వచ్చి, యాక్చువల్గా నాకు మాట్లాడడం అది రాదు, మా అన్నయ్య నాకంటే బాగా మాట్లాడతాడు అని వెళ్ళిపోయాడు. అసలు ఏం లేదు, ఫోన్లే వాడేదో మాట్లాడతాడేమో అని వాడిని పిలిచాడు. వాడు వచ్చి రెండోవాడు నేనేం చెప్దాం అనుకున్నానో అది చెప్పేశాడు అన్నాడు. అసలు ఏమన్నా ఉందండి, అసలు ఏమన్నా ఉందండి, అసలు దుర్మార్గం. ఇద్దరికి ఇద్దరు రైట్ పర్సన్స్ అనమాట. నాకు అది గుర్తొచ్చింది. అంటే వర్క్ ఈజ్ వర్షిప్. అలాగా వర్క్ మైండెడ్ పీపుల్ దగ్గర వర్డ్స్ ఉండవండి, వర్డ్స్ ఉండవు. ఏదో మా గోపిరెడ్డి గారు చెప్పినట్లుగా. కాబట్టి మనం ఖచ్చితంగా 2 ప్రయత్నాలు మనం చేయాలి. ఒక్క ప్రతిజ్ఞ చేద్దాం. కూర్చునే కుడి చేయి ఇలా పెట్టండి. ఇది ఒక్కదానికి కట్టుబడదాం. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఇదొక్కటి మనం కానీ చేయగలిగితే చాలా వరకు మనం సేవ్ అవుతాం. ఎప్పుడైనా ఏదైనా పెరగడానికి కారణం ఆర్థిక బలం. అవునా? ఆర్థిక బలం ఎక్కడి నుంచి ఇస్తున్నాం? గవర్నమెంట్లు పట్టుకెళ్ళి మన గుళ్ళో డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాయి. ఇదే కర్ణాటకలో సర్కార్ ఏం చేసింది? గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చింది. ఎందుకని? వాళ్ళు బంధువులు కాబట్టి. 10 ఏళ్ల నుంచి ఇచ్చిన జీతం గుళ్ళల్లోంచి వెనక్కి ఇచ్చేమన్నారు. అంటే కక్కిన కూడు ఆశించేది ఎవరు? కుక్కలు. ఊరికే సరదాగా చెప్తున్నాను. కోవిడ్ టైంలో ఏదో టీవీ కాన్వర్సేషన్, ఏదో డిబేట్, జూమ్ మీటింగ్ జరిగింది. ఒక 3 ఏళ్ల క్రితం కదా, 4 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్. నేను అప్పుడు అన్నాను, గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్నాను. నేను ఏమన్నాను? గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్. తప్పు వర్డ్స్ ఏం కాదు కదా సార్. వాడు వెంటనే కుక్కల మీదకి వచ్చాడు ఆ జూమ్లో. హాయ్ మమ్మల్ని కుక్క అంటాడు అన్నాడు. నన్ను అన్నాడు, ఏదో అరిచేస్తున్నాడు. ఆ యాంకర్ చెప్పాడు, ఆ వచ్చిన ప్యానల్ మీద ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, సార్ అతను మిమ్మల్ని ఏం అనలేదు సార్, స్వామీజీ మిమ్మల్ని ఏం అనలేదు, కానీ వాడు మాత్రం అన్నది జతం చేశాడు. కుక్క ఇది బార్కింగ్, వాడినే కుక్క అన్నట్టు, వాడి పార్టీని కుక్క అన్నట్టు వాడు ఫీల్ అయిపోయాడు. గవర్నమెంట్ సపోజ్ టు వాచ్ డాగ్ మీన్స్ వాట్? యూ షుడ్ నాట్ డూ ఎనీ పెత్తనం. కరెక్ట్? పెత్తనం చేయకూడదు. మనం గుడికి వెళ్ళినప్పుడు మనం డబ్బులు ఇచ్చి అడదారిలో కూడా దర్శనం చేసుకుని వచ్చేస్తుంటాం. అవునా కదా? ఏది ప్రశ్నించాం. ఎవరో బొట్టు లేనిది కూడా క్యూ లైన్లో ఉందనుకో, లేదా వడ్డిస్తుంది అనుకో, వచ్చేస్తాం మనం. ఎందుకంటే మనం బిజీ. కానీ అక్కడ ఉండి ఏం చేస్తుంది? ఏం చేయకూడదు అది చేస్తుంది. తిరుమలలో నమాజ్ చదివాడు ఒకడు, మనకెంత పరమ పవిత్రం. అలాంటి స్థితి ఎందుకు వచ్చింది? నేను చెప్పాను చైర్మన్ గారికి, మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. వాడు ఎవడో అల్లెలోయ కారు వేసుకుని పైకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? కింద నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి. ఈ జరగకూడదంటే ఏం చేయాలి? జస్ట్ స్కాన్ చేయండి. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతావా నేరుగా? కుదురుద్దా? కుదరదు.
Even though you are busy, you must use the busy. Otherwise you are crazy. You cannot remain lazy. మన లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలా చెక్ చేస్తాడు. ఇందులోనూ అన్నీ తీసి ట్రేలో పెట్టాలి. ఆ పక్క వెళ్ళాలి. మళ్ళీ నా బ్యాగు ఏ క్యా హై, ఏ నికాలో, ఏ నికాలో, ఓకే తాల్, ఓకే చాబీ, అవును ఏ నికాలో, ఓకే అంటాడు. ఈ కరతాళాలు ఉంటాయి కదా, అవి ఇత్తడివి. ఇది వాళ్ళకి సౌండ్ వస్తుంది, తీస్తాం మళ్ళీ పెడతాం. ఈ చెక్కింగ్ అనేది ఎయిర్పోర్ట్లో ఎలా జరుగుతుందో అలా తిరుమలకి వెళ్ళేటప్పుడు ప్రతి టెంపుల్ దగ్గర జరగాలి. స్కాన్ దెన్ దిస్ రాస్కెల్స్ గాన్. మనం ఆ పని చేయట్లేదు, హాయ్ అని వెళ్ళిపోతున్నాం. అందుకని నేను సొల్యూషన్ చెప్పాను డాక్టర్ గారు, బెస్ట్ సొల్యూషన్, ప్లీజ్ టేక్ టు ద హైయర్ అఫీషియల్స్. ఏంటంటే తిరుమలలో ఈ బ్యాగులు అవి మనం ఆ స్కానర్లో పెట్టి అక్కడ వెళ్ళి మళ్ళీ మనం బండి ఎక్కేస్తాం. మన వెహికల్, ఆ వెహికల్ ఎక్కడైతే మనం క్యాచ్ చేస్తామో అదంతా బోల్డ్ జాగా ఉంది. అక్కడ ఓ పెద్ద వరాస్వామిని పెట్టాలి. ఎందుకంటే అది వరాక్షేత్రం. ఎవడైనా అక్కడ క్యూ లైన్ పెట్టాలి, ఎవడైనా అందులోంచే వెళ్ళాలి. ఆ వరాస్వామికి మొక్కాలి, బొట్టు పెట్టాలి, గోవింద జై కొట్టాలి, తర్వాత కొండకి ఎక్కాలి, వెంకటేశ్వరుని మొక్కాలి. అలా కాదన్నోనే ఇది లాస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి మెక్కేది వచ్చు, మొక్కేది వచ్చు, తొక్కేది రాదు. కాబట్టి ఎవడంటే ఆడు వచ్చి తొక్కుతున్నాడు. నిన్న కాక మొన్న ఒక ఫోన్ వచ్చింది, నాన్న బయటికి వెళ్ళి మాట్లాడండి, వంగలపూడి ప్లీజ్ గో అవుట్, వంగలపూడి నాగార్జున గో అవుట్ అండ్ టాక్, రాంపండుగు బయటికి వెళ్ళి మాట్లాడండి ప్లీజ్. మొన్న ఫోన్ వచ్చింది నిన్న విజయవాడలో అమ్మవారి గుడి దగ్గర పైకి జనం వెళ్తుంటే అక్కడ ఒక ఆడపాపి కూర్చుని నిలబడి అశుద్ధ గ్రంథం చదువుతుందంట. నాకు ఫోన్ చేసింది ఒక ఆవిడ, పోలీసులు చెప్పాను గురూజీ అని. అది పెద్ద విషయం ఏం కాదమ్మా, పోలీసులు చెప్తే వాళ్ళలో కూడా ఎక్కువ మంది పిరికి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. మరి ఎలా సెటిల్ చేయాలి? ఏముందమ్మా, 20 రూపాయలు పెడితే 30 రూపాయలు పెడితే తాళాలు వస్తాయి. ఏంటివి? కరతాళాలు. భజన చేస్తాం కదా, బృందావనం అక్కడ దండిగా అమ్ముతుంటారు, మా దగ్గర తెస్తుంటాం కూడా. పోనీ ఎక్కడో చోట దొరికితే ఇద్దరు వెళ్ళండి, 2 తీసుకోండి, అటు ఇటు నిలబడండి. పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, ఆ పక్క ఈ పక్క రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము. అది గొర్రె మేళం, దానికి సమాధానం ఈ కరతాళం. కొట్టు, తాళాలు కొట్టు, దాని ఆట కట్టు అని చెప్పాను. అయినా అవదా, నువ్వు ఆడదానివి. సో అది ఆడగోరిదా, పక్కన నుంచో ఓ బాటిల్ తీసుకో, నీళ్ళు తాగుతూ అలా పోసి అయిపోయిందండి. వాటర్ సెటిల్ ద మ్యాటర్, యూ విల్ సీ లేటర్. సింపుల్. తిట్టక్కర్లే, కొట్టక్కర్లే, ఆ పని చెయ్యి. పట్టుకెళ్ళి బొట్టు పెట్టు, గోవిందామని చెప్పించు. నిన్న మైసూరు వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్ళాం మన నో పైన చాముండి దగ్గర అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఎవరో ఒక బ్లైండ్ పర్సన్ ఈ వెయిట్ మిషన్ పెట్టాడు. అది భార్య ఉంది, కొంచెం డౌట్గా ఉంది, కానీ వాళ్ళు బ్లైండ్ కదా. వెన్ దే ఆర్ బ్లైండ్ వీ రిమైన్ కైండ్. ఇఫ్ యు ఆర్ నాట్ కైండ్ యు ఆర్ ద రియల్ బ్లైండ్. అందుకని దగ్గరికి వెళ్ళాను. అది చెక్ చేయడానికి 5 రూపాయలు ఎంత ఇస్తే చాలు, కానీ నేను 100 రూపాయలు ఇచ్చి ఊరికే చూసుకుని వాళ్ళకి ఇచ్చేసి చెప్పమ్మ గోవిందా అన్నాను. వాళ్ళు కాసేపు ఇట్లా అనుకున్నారు. భార్యకి కళ్ళు ఉన్నాయి, నా పేరు కూడా నేత్రావతి అమ్మాయి. చెప్పమ్మ గోవిందా చెప్పారు, చెప్పకపోతే కుదరదు కదా. అర్థమైందా? సంథింగ్ షుడ్ రిమైన్ అన్కండిషన్. ఖచ్చితంగా అదైతేనే, చెక్కింగ్ లేకుండా నేను విమానం ఎక్కుతాను, కుదురుదా? నువ్వు షారుఖ్ ఖాన్ అయినా తప్పదు, కమల్ హాసన్ అయినా తప్పదు, నువ్వు కాంతార హీరో అయినా తప్పుదా? తప్పదు. యూ హ్యావ్ టు పాస్. అలా మనం ఖచ్చితంగా గుళ్ళు అవి జరగాలి. నేను ఇంకోటి కూడా చెప్పాను, మీరు అందరూ ఒకసారి చెప్పండి. కట్టు
గట్టిగా కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్, లేకపోతే పట్టు. మీకు అర్థమైందా? మనం మన పిల్లలకి నేర్పించాలి. నేను ఇదే విధానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారితో చెప్పాను. సార్, ప్రతి టీటీడీ ఎంప్లాయ్ ఖచ్చితంగా వాడు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, అడుగు పెట్టాలి అంటే వాడు గోయిందా అంటేనే డోర్ తెచ్చుకోవాలి, వాడు బొట్టు పెడితేనే డోర్ తెచ్చుకోవాలి. యూ షుడ్ రిమైన్. వాడు డ్యూటీలో ఉన్నంతసేపు అలాగే ఉండాలి. నీ జీతం ఎంత అని అడగండి. టీటీడీలో ఒక 70 చెప్తాడు, ఒక 170 చెప్తాడు. ఎవరి డబ్బులు అవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం వేస్తేనేనా? సో మన డబ్బులు తింటూ వాడు మన దైవాన్ని వ్యతిరేకిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? తెలుగులో సామెత ఉంది, తినేది ఇంటి మూడు సొమ్ము ఆ తర్వాత తెలుసు కదా మీకు. అటువంటి జాతి. నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఇది ఈ దరిద్రం ఎక్కిన ఒక ఆడ గొర్రె శ్రీకాకుళం నుంచి. నిన్న షార్ట్లో కూడా పెట్టాను దాన్ని. 19 సెకండ్స్లో అయిపోయింది మొత్తం. సెకండ్స్, మినిట్స్ కాదండి, 19 సెకండ్స్. విత్ ఇన్ 19 సెకండ్స్ థింగ్స్ ఈజ్ ఓవర్. ఏంటిది? ఏం చెప్పింది? మీరు రాధవన్ దాస్ గారేనా? అవును. చెప్పమ్మా, నీ పేరు? కళ్యాణ్. రైట్. మీ నాన్నగారి పేరు ఏంటి సార్? సత్యనారాయణ. నేను వెంటనే మీ నాన్న పేరు ఏంటి అని అడిగాను. చెప్తాను, ఇంకా క్వశ్చన్లు ఉన్నాను. ముందు చెప్పమ్మా, మీ నాన్న పేరు చెప్పకపోతే నువ్వు ఎంతమంది పుట్టినట్టు డౌట్ వస్తుంది. చెబితేనే నెక్స్ట్ క్వశ్చన్ అన్నా. 1 డే దాటింది, ఇంకా చెప్పలేదు. 1 year అయినా చెప్పరు. నేను ఎంత మెత్తగా అడిగినా, ఆ సారు పేరు చెప్పండి, ఆ సారు పేరు చెప్పండి. ఎప్పటికీ చెప్పరు. వాళ్ళు దేవుడు అనుకునేవాడికి డాడీ ఎవరో తెలియదు, వీళ్ళకి డాడీ ఎవరో తెలియదు. తెలిసినా చెప్పరు. ఎందుకు చెప్పరు? చెబితే దొరుకుతారు, దొరికితే నరుకుతారు. అదేం బతుకది? ధైర్యంగా బతకచ్చు కదా, ధర్మంగా బతకచ్చు కదా, నీతిగా బతకచ్చు కదా. అలా బతకడం ఇష్టం లేదు. వాళ్ళు అవినీతితోనే బతుకుతారు, వీళ్ళు ఉగ్రవాదంతోనే బతుకుతారు. ఈ రెండిటి నుంచి ఈ దేశం రక్షించబడాలంటే మనకి 6 బలాలు ఉండాలి. షడ్బలాలు ఏమిటో చెప్తాను, ఒకసారి పిడికిలు పిలిచాను. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ. ఈ 6 బలములు సదా పొందుటకై ఒక హిందువుగా సర్వదా ప్రయత్నించదను. డబ్బు కుదిరినంత సంపాదించండి, అనుమానమే లేదు. ఎర్న్. జ్ఞానం కూడా లెర్న్ బిఫోర్ దిస్ బాడీ గెట్ ఇన్ టు బర్న్. జ్ఞానం సంపాదించండి, డబ్బులు సంపాదించండి. ఈ డబ్బుల్ని జ్ఞాన వ్యాప్తి కోసం ఉపయోగించండి. నిన్న మైసూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి బయటకు వస్తుంటే 7 ఏళ్ల పిల్ల, 7 సంవత్సరాల పిల్లకి 700 శ్లోకాల భగవద్గీత వచ్చు. ఏంటి బట్టి పట్టింది అనుకుంటున్నారా? 9 నెలల్లో విని నేర్చుకుందండి ఆ తల్లి, బంగారు తల్లి. 7 ఏళ్ల పిల్ల. ఎలా? ఎందుకంటే వాళ్ళ అమ్మ బంగారం కాబట్టి. వాళ్ళ అమ్మ బంగారం విని నేర్చుకుంది. అది దత్తపీఠం వాళ్ళు ఆ భగవద్గీత నేర్పించడానికి ఒక సిస్టమ్ పెట్టారు ఆన్లైన్లో. మార్నింగ్ 7 to 8 నేర్చుకోవచ్చు, 8 to 9, 10 to 11, 11 to 12, 3 to 4, అలా ఏది టైంలో కుదిరితే 1 hour యూ క్యాన్ ఇంట్లో కూర్చుని లేదా వీధిలో కూర్చుని ఆన్లైన్ యూ కెన్ లెర్న్ భగవద్గీత, యూ కెన్ టీచ్ భగవద్గీత, యూ కెన్ బికమ్ ఏ మాస్టర్ ఇన్ భగవద్గీత. కానీ మన ఇంట్లో భగవద్గీత ఉండదు, మనం చదవము, మనకి పట్టదు. ఎలా అసలు? ఏదో సామెత చెప్పినట్లుగా అయిపోతుంది. తిన్నామా, పడుకున్నామా, లేచాము. నో, ప్లీజ్, అలా వద్దండి. ఈ దేశం ఒక్కటే ఇతరుల యొక్క మేలు కోరుతుంది. మన సాంగ్స్లో ఒక సాంగ్ మొన్నే రిలీజ్ చేశాం, కుదిరితే ప్లే చేయండి. అది
ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్. కొంచెం పాడదామా? మనం వినే ముందు మనం పాడుకుందాం. పాడదామా? మీ అందరికీ ఒక ప్రశ్న అడిగి నేను పాడతాను. ఆ తర్వాత మంచి ప్రసాదం ఉంది, మీరు దాన్ని న్యాయం చేయాలి. నేను ఎంత టెన్షన్ పడ్డానో అంతకంటే బాగా ఈ ఫంక్షన్ మీరు అటెన్షన్తో వింటున్నందుకు మీకు మీరే చెప్పండి గురించి. నాకు భగవద్గీతలో కానీ లేదు వేరే గ్రంథాల్లో కానీ నాకు ఒక్క శ్లోకం అన్నా వచ్చన్నా చేయటం. ఏదో ఒక శ్లోకం రైట్. ఇప్పుడు ముగ్ధ తల్లి పైకి వచ్చింది, పిల్లలంతా వచ్చేయండి పైకి, పిల్లలు మాత్రం వచ్చేయండి. ముగ్ధ కమ్ హియర్ టేక్ మైక్, గో టు కమ్ ఆల్ చిల్డ్రన్స్ కమ్ హియర్. అంత పిల్లలు వచ్చేయండి. యూ లీవ్ చెప్పల్స్ దేర్, ఆల్ చిల్డ్రన్స్. సో ఈ పిల్లలు తోపులు, వాళ్ళతో నాకు తీయాలి స్నాపులు. ప్లీజ్ అంత పిల్లలు వచ్చేయండి. మనం ఒక్క సాంగ్ పాడుకుని చక్కగా మీ అందరికీ నేను గిఫ్ట్లు ఇచ్చి మీ అందరికీ ప్రసాదం ఇచ్చి లీవ్ చెప్పల్స్తే. ఎంత మంచి పిల్లలండి వీళ్ళు. నన్ను రెడీయా? ఎలా పెడతావు దాన్ని? అతనితో కొలాబరేట్. సౌండ్ వస్తుందా? గో అడవిలు. ఇది మంచి సాంగ్ అండి. నేను 3 years క్రితం రికార్డ్ చేశాను, బట్ నాకు మోర్ దెన్ 30 years ఐ నో ద సాంగ్. ఏం పేరు? కేతన, మధు, లాస్య, మధుసూదన, చరిత్, ముకుంద, సాయి శిఖర్, ఖుషివర్షిణి, స్ఫటిక, లక్ష్య. అబ్బా, యక్ష. ఓ వాట్ ఏ నేమ్. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? ఉమేష్. మమ్మ నేమ్? మదర్ నేమ్? కావ్య. దే కేమ్ హియర్. గివ్ ద బిగ్ హ్యాండ్. వెరీ గుడ్ నేమ్. అన్ని పేర్లు బాగున్నాయి అసలు. యక్ష. ఐ రిమైన్ లక్ష్య. వీ హ్యావ్ టు గో టు దట్ కక్ష. వండర్ఫుల్. వండర్ఫుల్. వాట్స్ యువర్ నేమ్? పీయూష్. సో అవర్ లక్ష్య టు గెట్ పీయూష్. పీయూష్ మతలబ్ యు నో నెక్టర్, అమృతం పొందాలి మనం. వాట్స్ యువర్ నేమ్? హేమసాగర్. ఓ హేమసాగర్. యు బికమ్ ప్రేమసాగర్. సో వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎవరో చేతులు ఎత్తారు శ్లోకాలు వచ్చు అన్నవారు. ఎనీ వన్ శ్లోక. ఓ ఐ నో సంబడి. హౌ మెనీ? ఓకే, ఫస్ట్ స్టార్ట్ విత్ ముగ్ధ. వన్ శ్లోక ఏదో ಒಂದು క్విక్లీ ಬೇಗ. నమస్తే జస్తే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంశ రంధరతమో గ్రసగ్రసో స్వాహా అభయమభయమాత్మని భూయిష్ట ఓం శౌం. చూసారా ఎలా పాడింది? అంత బాగా. అమ్మ సపోర్ట్ ఉంటేనే కదా, నాన్న సపోర్ట్ ఉంటేనే కదా. అందుకే నేను పిల్లలకి ఏం చెప్తానంటే, పిల్లలు లెర్న్ ఏ శ్లోక. ఇఫ్ యు లెర్న్ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శోక. శోక మీన్స్ సో ప్లీజ్ హియర్ కేర్ఫుల్లీ. ఇఫ్ యు లెర్న్ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శోక. Then life is keka, otherwise Emma will cut your peka. You want sloka or soka? నువ్వు కేక, అక్కడున్నాడు కాక. సో మనకెవరున్నారు? ఆయన కాక. అదేవిధంగా కృష్ణుడు. ఓకే, సో ఇంకెవరున్నారు శ్లోకం చెప్పేవాళ్ళు? వన్ శ్లోక. జన్మ కర్మ చ మే దివ్యం ఏవయ్యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. వండర్ఫుల్. విచ్ క్లాస్? 7th. You also. Shloka. Huh? Any one slogan? Any slogan?
నేను చెప్తాను, నువ్వు చెప్పు, అందరం చెప్తాము. ఓకే, హోల్డ్ టైట్లీ. భారత్ మాతకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతకి జై. నువ్వు చెప్పు. మనమంతా హిందువులం అని చెప్పు. మనమంతా హిందువులం అని చెబుతుంది. నీ పేరేం పేరు? కేతన బంగారుకొండ. మనమంతా హిందువులం అని చెప్తుంది. మీరంతా ఏం చెప్తారు? మనమంతా బంధువులం. మనమంతా హిందువులం నువ్వు చెప్పండి. మనమంతా హిందువులం. మనమంతా బంధువులం. మనమంతా హిందువులం. మనమంతా బంధువులం. మనమందరూ హిందువులం. మనమంతా బంధువులం. భారత్ మాతాకి. భారత్ మాతాకి. కేతన తోపు, ఇక్కడ ఆపు. తల్లే. రైట్, మనం ఒక గీత పాడాలి. ఇంకెవరన్నా శ్లోకాలు ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతఘ్నేశనాశాయ గోవిందాయ నమో నమః. వండర్ఫుల్ వన్. ఏం పేరు? ముకుంద. ముకుంద. నాకు వారు చెప్పిన శ్లోకంలో కొన్ని మీకు చెప్పాలనిపిస్తుంది. చెప్పనా? హ్యావ్ పేషెన్స్, నో పేషెన్స్. థ్యాంక్ యూ. మనం కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు ఏం చెప్తారు? కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరేంటి? యశోద. గుర్తుపెట్టుకోండి. మరి రాధ వాళ్ళ అమ్మ పేరు ఎవరికైనా? ఇస్కాన్ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. వాట్స్ యువర్ నేమ్? యశ్వంత్ చెప్పాడు. కీర్తిద. గిద బిగాంటి అఫ్కోర్స్ మాతాజీ ఆల్సో ఇదే. మరి కాంచీపురంలో దేవుడు ఉంటాడు, ఇలా చేపెట్టుకుని. ఆయన పేరు వరద. ఓకే, వరద. వరదరాజస్వామి పెరుమాళ్ వరద. ఓకేనా? మరి సరస్వతి దేవికి ఇంకో పేరు శారద. మరి బ్రహ్మదేవుడి కొడుకు పేరు నారద. అదవుతుందా? ఇప్పుడు మనం చెప్పిన అన్ని పేర్లు చెప్పుకుందాం. కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు రాధ, వాళ్ళ అమ్మ పేరు కీర్తిద. కాంచీపురంలో ఉండే ఆయన వరద. సరస్వతికి మరో పేరు శారద. బ్రహ్మదేవుడి కొడుకు పేరు అన్నిటికీ కామన్గా చివరేమొచ్చింది? దా. దా. మన తెలుగులో దా దా అంటే రమ్మని, కానీ సంస్కృతంలో దా అంటే ఎమ్మని. దా అంటే ఇచ్చునది. సంస్కృతంలో దా అంటే ఇచ్చునది. శారద నారద జ్ఞానమునిచ్చువారు, వరద వరమునిచ్చువారు, యశోద యశస్సునిచ్చున్నది, కీర్తిద కీర్తినిచ్చున్నది. కానీ శరీరానికి ఒక పేరు ఉందండి. దాని పేరు క్లేశద. ఏం పేరు? క్లే. క్లే. క్లే ఉందా ఇంగ్లీష్లో? క్లే. క్లే అంటే ఏంటి? మట్టి. మట్టి. జేది మన్ను. మన్ను. అవునా? కరెక్ట్ కదా? ఇది రైట్. కన్నడದಲ್ಲಿ కరెక్ట్. క్లే అంటే ఇంగ్లీష్లో మట్టి. క్లేశము అంటే దుఃఖము. దా అంటే ఇచ్చున్నది. ఈ మట్టి శరీరం మనకి ఇచ్చేది వట్టి దుఃఖం మాత్రమే. అదవుతుందా? అందుకని ఇది మనల్ని తెలుగులో దాదా అని పిలిచి కొత్తది ఇచ్చే లోపల ఇది మళ్ళీ మనకి రాకుండా ఉండడానికి మిగిలిన పైదాలన్నీ పట్టుకోవాలి. అదవుతుందా? మనకి నారద కావాలి, శారద కావాలి, వరద కావాలి, యశోద కావాలి, కీర్తిద కావాలి. ఈ క్లేశద వద్దు అంటే ఏ దురద మనకు వద్దు. అదవుతుందా? అదవుతుందా? అంతా ఉంది. వీడు ఏం శ్లోకం చెప్పాడు? ముకుంద క్లేశనాశాయ, దుఃఖాన్ని పోగొడతాడు. అందుకని మనం ఖచ్చితంగా స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇందాక శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్లు భక్తి అంటే కేవలం కొబ్బరికాయలు కొట్టడం మాత్రమే కాదు. మనం కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతే వాడు తలకాయలు కొట్టి వెళ్ళిపోతాడు. తల వాడండి, తల కింద పడిపోవడానికి కాదు పుట్టింది. అందుకే నేను ఎప్పుడు ఓ మాట చెప్తుంటా, అన్నీ బాగున్నాయని చెప్పి మన వాళ్ళు సాంగ్ పాడుతుంటారు. ఏంటది? అన్నీ బాగున్నాయని. రెచ్చిపోదాం బ్రదర్. అన్నీ బాగుంటే సాంగ్ పాడతాడు. నేనేమంటా అంటే చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎప్పుడు తీస్తాడు లెదర్, జస్ట్ లైక్ ఏ ఫెదర్, అక్కడుంది మీ మదర్. అవును కదా? కాబట్టి ఎప్పుడు చెడుపులో మనం రెచ్చిపోవద్దు, చచ్చిపోవద్దు.
పుచ్చిపోవద్దు. మనం ఖచ్చితంగా బలంగా నిలబడాలి. ఆయన ఏదో చేస్తారు, పైన ఒక ఆయన ఉన్నాడు అనుకోకండి. హమేషా మోడీ నై రహేగా, హమేషా యోగి నై రహేగా, హమేషా హమ్ భీ నై రహేగా. హమ్ క్యా కర్ సక్తే వో కరేగా. మనం ఏం చేయాలో అది చేయాలి. వచ్చే తరాన్ని ఘనంగా గట్టిగా తయారు చేయాలి. మనమంతా హిందువులం, మనమంతా హిందువులం. ఎప్పుడైనా మనకి ఒక ఆపదొచ్చి, ఒక సంభాజీకి కంటే పెద్ద ఆపద వస్తుంది ఎవరికైనా? 40 రోజులు పైగా ఆయన శరీరాన్ని వేలాడదీసి, గోళ్ళు పీకి, శరీరాన్ని ఘాట్లు పెట్టి, కొర్రాలతో కొట్టి, చివరికి కళ్ళు కూడా పీకేసి, ఆయన శరీరాన్ని ముక్కలు చేసి సముద్రంలో పాడేశారు. ఇంత ఘోరం తన శరీరం మీద జరుగుతున్నా, ఇంత ఘోరకలి జరుగుతున్నా, ఇంత బాధని ఓర్చుకున్నాడు తప్ప శారీరక సుఖం కోసం తన తాను అమ్ముకోలేదు. ఎందుకంటే మై షేర్ కీ బచ్చా అని గర్జన చేసిన శివాజీ కొడుకు మనకి ఆదర్శం. చావనైనా చస్తా కానీ చావాలాగే బతుకుతాను, చావలేని బతుకు బతకను అటువంటి నిజమైన హీరోలాగా మనం బతకాలి. శరీరం నేను అని బతికేవాడు ఎప్పటికీ హీరో కాదు, వాడు జీరో. అందుకని ఆధ్యాత్మిక జ్ఞానం. ఇందాక ఆ పిల్ల చక్కగా నాట్యం చేస్తూ ఎవరు త్యాగరాజ స్వామి వారికి ఇష్టమో చెప్పింది. ఎవరు? చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహాను భావులు. అందరిలో దైవాన్ని చూడాలి, నో డౌట్. కానీ మనం ఖచ్చితంగా లాజిక్గానే ఉండాలి. మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంతే దూరం. నా భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్లో ఏముంది? గివ్ రెస్పెక్ట్. నా భాషలో ఏం చెప్తానంటే ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా, ఐ విల్ సే పోరా, నాట్ రారా. ఇఫ్ యూ సే ఏరా, ఐ విల్ సే పోరా, నాట్ రారా. ఎందుకంటే గౌరవం అక్కడ ఉంటేనే ఇక్కడ కూడా ఇస్తాం. నువ్వు నా రామాయణాన్ని ఎంత గౌరవిస్తావో నేను నీ ఖురాన్ని, బైబిల్ని అంతే గౌరవిస్తా. నువ్వు నా రాముణ్ణి, శివుణ్ణి, నా కృష్ణుణ్ణి ఎంత గౌరవిస్తావో నేను నీ అల్లాని, జీసస్ని అంతే గౌరవిస్తా. ఖచ్చితంగా మనకు అందరూ కావాలనుకుంటాం కాబట్టి సర్వే జన అని మనం చూపుతాము. దానికి తగ్గట్లు మనం జీవిస్తాం. మరి అటువైపు ఉందా? ముస్లిం కోసినటువంటి హలాల్ ఫుడ్ ఈ మన దరిద్రుడు తింటాడు. కానీ నువ్వు కోసింది వాడు తింటాడా? అందుకని నేనేమంటానంటే నువ్వు వాడి దగ్గర కొనడం ఎందుకు, వాడి దగ్గర తినడం ఎందుకు, వాడిని అనడం ఎందుకు? ఇది మన దేశం. వాళ్ళు ఎవరు పండించట్లేదు తెలుసా? వాళ్ళది ఒకే పంట, మంచం మీద పంట. మంచం పంట, ప్రపంచం మంట. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ అదర్ ఫార్మ్ బిజినెస్. అదవుతుందా? ప్రపంచం అంతా మా మతం ఉండాలని చాలా కష్టపడుతున్నారు, మంచం మీద పగలు రాత్రి కూడా. ఒక ఆయన్ని అడిగితే ఎక్కడో గుజరాత్లో, ఛత్తీస్గఢ్ ప్రొఫెసర్, ఎంతమంది పిల్లలు? 17 మంది. ఎంతమంది? ఏం తయారు చేస్తున్నారు వాళ్ళు? నవ్వులు కాదండి, వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని తయారు చేస్తున్నారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? టు ఆక్యుపై దిస్ కంట్రీ, ద హోల్ వరల్డ్, టర్న్ ఇన్ టు దే రిలిజియన్. దే ఆర్ వర్కింగ్ సో హార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. మరి మనం సిగ్గు లేకుండా అయ్యే భయ్యా కిత్నా హై, आपके लिए को गोया है,
విత్ నెయ్యి. దిస్ ఫెలో వర్మ అండ్ శర్మ ఈటింగ్ షవర్మ, దట్ ఇస్ అవర్ కర్మ. బెటర్ దే గో టు బర్మ కదా. అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఒకసారి చెప్పండి, కుడి చేయి ఇలా పెట్టండి. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు. చెయ్యి ఇలా అంటూ చెప్పండి. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు. ఇది ఒక్కటి ఫాలో అవ్వండి, ఇంకెక్కడ దెబ్బవు. మనం యాపిల్ కొంటాం కదా, దాని మీద చిన్న స్టిక్ ఉంటుంది, స్టిక్కర్ తీయండి, అక్కడ హోల్ ఉంటుంది. ఎందుకు? హిందూ గర్భాల్లోంచి ఇంకో కొత్త సోల్ రాకుండా దానికి హోల్ పెట్టి ఏదో నింపారు వాళ్ళు. ఇది కలుపుతున్నారు, ఇది కలుపుతున్నారు, ఇది కలుపుతున్నారు. సిగ్గులే తినడానికి, ఇంగితల్లే, అనారోగ్యం కదా. అందుకని వాళ్ళు మన దగ్గర తినాలని మనకు కోరిక లేదు, మనం తినకుండా ఉంటే చాలు. అది పెద్ద మేలు. చిన్న బిడ్డ కదా. ఏం చదువుతున్నావు? విచ్ క్లాస్? థర్డ్. ఇప్పుడు తెలుగు వచ్చు కదా, ఫుడ్ తింటావు కదా. ఇప్పుడు ప్రసాదం పెడతారు, తినే ముందు నువ్వు అని ఊసి తింటావా? అంటే ఈ అమ్మాయి బుద్ధి ఉంది కదండి, చప్పట్లు కొట్టు. చిన్న బిడ్డ కదండి, అంటే దీనికి బుద్ధి జ్ఞానం ఉంది కదా. చిన్ని బిడ్డ, 3వ తరగతి పిల్ల. వీడిని అడుగుతాను, ఇప్పుడు నువ్వు ఫుడ్ తింటావు కదా, తినే ముందు ఎవరో ఒకళ్ళు వచ్చి అని వస్తారు, తింటావా? ఏం పేరు నీ పేరు? వీడికి కూడా సిగ్గు శరం ఉంది, మరి మీకు ఉండద్దా? చిన్న బిడ్డలకు ఉందే, ఉమ్మేసింది తినకూడదు అని, మీకు ఉండద్దా? అందుకని ఖచ్చితంగా ఎక్కడ తినాలో అక్కడే తిందాం, ఎక్కడ కొనాలి అక్కడే కొందాం, ఎలా ఉండాలో అలాగే ఉందాం. ఒక్క కథ చెప్పి నేను వెళ్తాను, మీకు సమయం అయింది. ఏంటి సాంగ్ రెడీయా సార్? పిల్లలు ఒకసారి కూర్చోండి, ఆ సాంగ్ రెడీ అయిపోయింది, అది ప్లే చేసి కదా. సిడౌన్ ప్లీజ్, లిజన్ ప్లీజ్. కూర్చోండి పర్లేదు, వేరే యు ఆర్ రెడీ, స్టార్ట్, ఎంజాయ్. ఫుల్ సౌండ్ పెట్టండి, ఫుల్ సౌండ్. ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండో. పరధర్మములు పరతంత్రములు స్వతంత్ర భారత దరిద్రగవని, తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండో. పట్టుతంత్రముల చించండో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో. దివ్యతత్వము భవ్య జీవనము విలసిల్లిన మన విమల భారతిని, కర్మరక్షిని దేశభక్తిని కార్యశక్తిగా మలచండో. కర్మవీరులై నిలబండో, భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండో. గతలకు గురి అయి కుమిలే జాతిని కాపాడండో. అభినవ భారత నిర్మాణానికి ఆహారం శ్రమించండో, ఆదర్శముగా జీవించండో.
సమశస్త్రాయిందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్ సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండో. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ సమయం అయింది కాబట్టి ఒక్క కథ చెప్పుకుని వెళ్ళిపోదాం. ఈ పిల్లల్లో అందరితో నేను స్నాప్స్ దిగాలి, వీళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వాలి. నన్ను ఒక్కసారి యొక్క 5 నిమిషాలు మనం సభ ముగిద్దాం. ధ్రువుడి పేరు మనం విన్నాం. 6 ఏళ్ల పిల్లవాడు, చాలా దృఢమైన వాడు. వాళ్ళ అమ్మ యొక్క ప్రోత్సాహం వలన మనం గుర్తుపెట్టుకునేలా అయ్యాడు. అమ్మ చేతిలో అంతా ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను. ఇందాక కారులో వచ్చేటప్పుడు ఆడపిల్లలు ఇన్స్టాగ్రామ్లు పాడైపోతున్నారు అని అంటే మా అమ్మ అన్నారు, మా పిల్లలు అలా కాదు, ఎందుకు నువ్వు బంగారు తల్లి నోళ్ళు, అంతా అమ్మ చేతిలో ఉంది, అమ్మ చూసుకోవాలి, అమ్మ చేతిలో ఉంది. ఈ పిల్లవాడు వాళ్ళ నాన్న యొక్క ఒళ్ళో కూర్చుందామని వెళ్ళాడు, వాళ్ళ పిన్ని లాగేసింది. ఒరే నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చోవాలంటే నా కడుపున పుట్టి ఉండాలి అంది. ఏమండి, ఆల్రెడీ పుట్టినోళ్ళు మళ్ళీ పుట్టాలంటే దాని అర్థం ఏంటండి? చచ్చిపోమనే కదా. నువ్వు మళ్ళీ నా కడుపును పుట్టి మీ నాన్నలో కూర్చోవాలంటే విష్ణుమూర్తి నీకు వరం ఇవ్వాలి, వెళ్ళిపో అంది. చిన్న పిల్లోడు అడవికి వెళ్తే ఏమైపోతాడు? వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అమ్మ పేరేంటి? సునీతి. వాళ్ళ పిన్ని పేరేంటి? సురుచి. సమోసా పానీపూరి. మరి సురుచి అంటే అదే కదా, జమోటా స్విగ్గీ అవే కదా సురుచి అంటే. మనకి ఎవరు కావాలి? సునీత, సురుచ. సునీతి కావాలి. ఈ సునీతి చెప్పింది, పిల్లలు లిజన్ కేర్ఫుల్లీ, ఈ సునీతి చెప్పింది వాళ్ళ పిన్నిని తిడుతున్నాడు. తిట్టబోయాడు పిల్లోడు కదా, ఉక్రోషం వస్తుంది. ఏదో అనబోతే వెంటనే ఇలా నోటి మీద చేయి వేసి, తప్పు నాన్న, మా మనస్మరహ, ఇతరుల చెడు కోరకూడదు, ఏమన్నది పిన్ని అంటే ఈ స్టోరీ అంతా చెప్పాడు. పోన్లే నాన్న, పిన్ని చెప్పింది మంచి పనే కదా, విష్ణు దర్శనం దుర్లభం కదా, మానవ జనం వచ్చింది అందుకే కదా, ట్రై. ఒక్క కొడుకు పంపింది. పిల్లవాడు చాలా ఆసక్తితో ఉన్నాడు, వెళ్తున్నాడు. లోపల ఉన్నవాడు ఎవరు? విష్ణువు కదా. ఈ పిల్లవాడు బయలుదేరింది ఎవరి కోసం? విష్ణువు కోసం. ఈయన ఏం చేశాడు? పిల్లోడికి దారి తెలీదు, హౌ టు డూ తపస్య, ఐ డోంట్ నో. ఈ సెన్ నారద గో అండ్ గైడ్ హిమ్ అన్నాడు. నారదుడు చూద్దాం ఈ పిల్లోని గిల్లుదాం, ఏం చెప్తాడు అని చూద్దామని, ఏ వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాడు. సార్ నేను జంగిల్కి పోతున్నా అన్నాడు. సింగిల్గా జంగిల్లో పోతే ఎంగిలైపోతావు అన్నాడు. సింగిల్గా జంగిల్లో పోతే ఏ పులికో ఎంగిలైపోతావు, అంతే కదా. ఎంగిలి మీన్స్ స్వాహ కదా. డోంట్ గో, దేర్ ఇస్ బిగ్ ఆనకొండాస్. యూ మే బి బంగారు కొండ, బట్ దేర్ ఇస్ ఆనకొండ, అది వదలదు నిన్ను మింగకుండా అన్నాడు. పులి, ఈవెన్ దో యు ఆర్ బాహుబలి, యు ఆర్ గోయింగ్ టు బలి, ఇది ఆల్రెడీ కలి, మాకు చలి విత్ ఆకలి, సో డోంట్ గో టు జంగిల్ అన్నాడు. అన్నీ చెప్పాడు. 6 years బాయ్, ఈజ్ ఏజ్ ఈజ్ 6 బట్ ఏమ్ ఈజ్ ఫిక్స్. ఇతను ఏమన్నాడు తెలుసా? సార్ ఇఫ్ యూ కెన్ హెల్ప్ అందులో గో, దేర్ ఇస్ హైవే, దిస్ ఓన్లీ మై వే, ఐ డోంట్ హ్యావ్ అదర్ వే. ఎవరు చెప్పారు? ఎవరు? ధ్రువ. ఆన్సర్ టు నారద. మీరు భాగవతం చదివితే నారదుడు అంటాడు, ఇలా ఆశ్చర్యం కదండి, పిల్లవాడు అంత స్ట్రాంగ్ ఉంటే. నారదుడు అంటాడు ఇట్లా చూసి, అహో రాజన్య బాలక ఏమన్నాడు? అహో రాజన్య బాలక. అయ్యి బాబు ఏమిటి, ఇందాక ఆయన రాజులండి అని, అది పౌరుషం. అహో రాజన్య బాలక, ఏం పౌరుషమా నీకు అని సంబరపడిపోయి మోకాళ్ళ మీద కూర్చుని చెవిలో చెప్పాడు. మనం అంతా మహావతార నరసింహ చూసాం కదా, ఏం మంత్రం ఉందో? ఓం
ఒకసారి 3 సార్లు చెప్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం దీని పేరేంటి? ద్వాదశాక్షరి, 12 అక్షరాలు. ఇది చెప్పాడు. పోనీ ఆయన అడిగిపోయి పోయి తపస్సు చేయన్నాడు. ఎలా చేశాడు తపస్సు? ఇలా కూర్చుని కాదు, ఇలా నుంచుని కాదు, ఇలా నుంచుని. ఎలా? 3 రోజులకు ఒకసారి కాలు కింద పెట్టాడు. 6 ఏళ్ల పిల్లడు. ఫర్ ఎవ్రీ 3 days he changed the leg. Before he changed the leg, he ate 1 fruit for 3 days. Next month, for 6 days, he changed the leg. That next month, he changed for 9 days. That next month, he changed for 12 days. అతను మొదటి నెలలో పండు తిన్నాడు 3 రోజులకు ఒకసారి. తర్వాత నెలలో 6 రోజులకు ఒకసారి ఆకులు తిన్నాడు. ఆ తర్వాత 9 రోజులకి నెక్స్ట్ మంత్లో చెట్టు బెరడు తిన్నాడు. ఆ తర్వాత నీళ్లు తాగాడు. ఆ తర్వాత నీళ్లు మానేసి గాలితో ఉన్నాడు. ఆ తర్వాత గాలి కూడా ఈ స్టాప్డ్ బ్రీతింగ్ ఆల్సో. అతని తపస్సుకి లోకాలన్నీ వేడి పుట్టినాయి. ఇక్కడ మనకి ఫ్యాన్ లేకపోతే ఉక్క పుట్టినట్టుగా అలా పుట్టేసరికి దేవతలంతా వెళ్ళి, స్వామి గాలి ఆడట్లేదు, నువ్వు వెళ్ళాలి స్వామి అన్నారు. అప్పుడు ఆయన కిందకు వచ్చారు. ఎవరు వచ్చారు? విష్ణు వచ్చారు. ఆయన ఎంత అందంగానో ఉన్నాడు, బాగుంటాడు కదా. కానీ పిల్లోడు ఎవరు? స్మాల్ కిడ్. లైక్ హౌ ఓల్డ్ యు ఆర్? 5 years. You? How old? 9 years. Huh? 9 years. 9. So, like this kid, he don't know how to glorify the God. He's standing, looking strangely. Then, Lord Mahavishnu touch his conscience. ఆయన యొక్క శంఖాన్ని ఆ పిల్లవాడి తలకి తాటించారు. అలా టచ్ అవగానే తెగ కీర్తి చేస్తున్నాడు. ఏమన్నాడో ఒకసారి చెప్తాను. ఒకసారి నమస్కారం మొదలుపెట్టండి. శాంతాకారం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం గగన సదృశం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇంకంతే, ఈ పిల్లవాడు అలా కీర్తిస్తూనే ఉన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, మై చైల్డ్ వాట్ యు వాంట్ అన్నారు. అప్పుడు ఏం ఆన్సర్ ఇచ్చాడు ఇతను? I come here all the way to collect some broken glass pieces. But now I got diamond. I don't want that broken glass pieces. And then his desire, he compared like broken glass pieces. But he compared Lord Vishnu as diamond. మనం అంతా ఏ వేరుకుంటున్నాం? అదే పురందా చెప్తాడు, నీ భాగ్య దొడ్డదో నా భాగ్య దొడ్డదో అని. కాబట్టి మనం భగవంతుడిని కోరుకోవాలి. అలా భగవంతుడిని కోరుకున్నాడు. ఆయన బ్లెస్ చేశాడు. ఈ పిల్లవాడు ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న పెద్ద ఏర్పాట్లు చేశాడు. విష్ణుమూర్తి చెప్పాడు, నాయనా నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఇంత కిందకు వచ్చి నీ కోసం వచ్చాను. సో నువ్వు అనుకున్న మీ నాన్నకంటే పెద్ద రాజ్యం వస్తుంది. నీకు ఒక లోకమే నేను సృష్టిస్తాను, అది ఈ ప్రళయంలో కూడా మునిగిపోదు అని చెప్పాడు. ఆయన అలాగే కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. ఈ రూల్ ద హోల్ యూనివర్స్. Later on, finally, time came. And then the time came, death. He is a little short person. వైకుంఠ నుంచి ఒక విమానం వచ్చింది, ఏరోప్లేన్, పుష్పక విమానం. ఈజ్ ఏబుల్ టు క్లైమ్, బట్ ఈజ్ షార్ట్. ఈ నీడ్ సమ్ స్మాల్ స్టూల్. ద సేమ్ టైం మృత్యుదేవత ఎంటర్స్. మృత్యుదేవత వచ్చింది. అబ్బా భలే వచ్చేవే, రా అని చెప్పి ఆ మృత్యుదేవత మీద కాలు పెట్టి తల మీద ఆయన పుష్పక విమానం ఎక్కాడు. యూద బిగాన్ టు ధ్రువ.
మృత్యోమూర్ధపదం. మృత్యు తల మీద కాలు పెట్టాడు. అది మనం పాటలు పాడుతుంటామే, ఒక్క మగాడు, అలాంటి వాళ్ళకి పడాలి.